రీసెంట్ గా పురుషోత్తముడు మూవీతో మంచి హిట్ కొట్టిన డైరెక్టర్ రామ్ భీమన్ గారు. ఈ మూవీ అయితే డైరెక్షన్ వైజ్ గా, లిరిక్స్ వైజ్ గా, డిఓపి, కొరియోగ్రఫీ, ఆర్టిస్టులు అంతా ప్లస్ అయింది. బట్ స్టోరీ ఒక్కటే రొటీన్ ఉంది. అరుణాచలం, మహర్షి, శ్రీమంతుడు కలిపి కొట్టేశాడు. ఏదైతే ప్లాట్ ఉంటుందో మనం చూస్తున్నట్టు ఉంటుంది, కానీ హౌ వి ట్రీట్ అనేది ఇంపార్టెంట్. రాజ్ తరుణ్ ఫ్లైట్ దిగారు కదా ఈ మూవీలో, సేమ్ మహర్షిలో కూడా మహేష్ బాబు. అసలు ప్రకాష్ రాజ్ ఉన్నారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ప్రకాష్ రాజ్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆయన సెట్ మీదకి వస్తాడు, నేనేమో ఇంత చిన్న డైరెక్టర్ ని ఎలా చేస్తారని చాలా భయం వేస్తుంది. ఈ క్యారెక్టర్ రాజ్ తరుణ్ కి సెట్ అవ్వలేదు, ఇదే మూవీకి మైనస్ అయింది అని అన్నారు. మీ దాకా వచ్చిందా ఇది? అలా అయితే ఇంకొక 100 సినిమాలు ఒక హీరో ఒకే కట్ చేయాలి, ఒక 100 సినిమాలు ఒక డైరెక్టర్ ఒకే కట్ చేయాలి. హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ రవళిక. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. రీసెంట్ గా పురుషోత్తముడు మూవీతో మంచి హిట్ కొట్టిన డైరెక్టర్ రామ్ భీమన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సో హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. సో మంచి సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు, ఫేస్ లో కనిపిస్తుంది. బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సో ఈ మూవీ అయితే డైరెక్షన్ వైజ్ గా, లిరిక్స్ వైజ్ గా, డిఓపి, కొరియోగ్రఫీ, ఆర్టిస్టులు అంతా ప్లస్ అయింది. బట్ స్టోరీ ఒక్కటే రొటీన్ ఉంది. అరుణాచలం, మహర్షి, శ్రీమంతుడు కలిపి కొట్టేశాడు అని అంటున్నారు. దీనికి మీరేం చెప్తారు? ఇప్పుడు అరుణాచలం, శ్రీమంతుడు, మహర్షి అన్నారు కదా. మహర్షి అరుణాచలం వచ్చిన తర్వాత మళ్ళీ శ్రీమంతుడు తీశారా? తీశారు. శ్రీమంతుడు వచ్చిన తర్వాత మళ్ళీ మహర్షి తీశారా? తీశారు. అయితే ఎందుకంటే ఆ ఫ్లేవర్ ఒకలాగా అనిపించచ్చు, కానీ ఏ కథ కా కథ. అరుణాచలానికి శ్రీమంతుడికి ఏమైనా సంబంధం ఉంటుందా? శ్రీమంతుడికి మహర్షికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఉండదు. అలాగే పురుషోత్తముడు కూడా సంబంధం ఉండదు. ఫ్లేవర్ అలా ఉంటుంది. మీరు ఇప్పుడు ఎప్పుడైనా పాత కథల నుంచి తీసుకుంటే ఒక డబ్బున్న హీరో బాగా కిందకొచ్చి సినిమా చేయటం అనేది. మీరు రాముడు భీముడు చూసారా? రామారావు గారిని. దాంట్లో ఒక కోటీశ్వరుడు అశ్వరంగారావు గారు అబ్బాయి, అతను వచ్చి సూర్యకాంతం గారి దగ్గర ఇంట్లో పనివాడిగా జాయిన్ అవుతాడు. మరి అప్పుడు అది పక్కన పెడితే మీరు అత్తారింటికి దారి తీసుకుంటే 1000 కోట్లు ఉన్నోడు కార్ డ్రైవర్ గా జాయిన్ అవుతాడు. మీరు బిచ్చగాడు అనే సినిమా కూడా చెప్పడం మర్చిపోయారు. సో బిచ్చగాడు లాగా ఉందండి. అంటే నేనేమంటున్నానంటే ఒక సినిమా లాంటి ఫ్లేవర్ అంటే ఏదైతే ప్లాట్ ఉంటుందో ఆ ప్లాట్ ఎక్కడో మనం చూస్తున్నట్టు ఉంటుంది, కానీ హౌ వి ట్రీట్ అనేది ఇంపార్టెంట్ అండి. సో ఆ ముందు సినిమాలకి ఈ సినిమాకి ఎక్కడ ఒక్క సీన్ కానీ ఒక డైలాగ్ కానీ మ్యాచ్ కాదు. కాకపోతే డబ్బున్న హీరో అత్యంత కిందకి ఎలా వచ్చాడు అనేది కదా. మీరు అక్కడి నుంచి తీసుకుంటే పాత సినిమాలో శోభన్ బాబు గారి ఫిల్మ్ దగ్గర నుంచి చిరంజీవి గారి సినిమాల్లో రాజా విక్రమార్క చూసారా మీరు? రాజు ఒక కిందకి వచ్చేస్తాడు. మీరు ఏ కమర్షియల్ ఫార్మాట్ తీసుకున్నా కూడా అలాంటి ఫ్లేవర్ కలుస్తూ ఉంటుంది. కాకపోతే దీన్ని ఎక్కువగా మహర్షి, శ్రీమంతుడు అని చెప్పడానికి గల కారణాలు ఏంటంటే, నేను పోస్ట్ మార్టం చేసి తెలుసుకుంటే ఏమొచ్చిందంటే, కొన్ని షార్ట్స్ ఏదైతే రైతుల షార్ట్స్ ఏదైతే ఉన్నాయో, రైతులతో మనం ఏదైతే జరుగుతూ ఉన్నాయో శ్రీమంతుల్లోనూ శ్రీమంతుల్లోనూ అలాంటి రైతులతో కలిసి చేసి ఉంటాం. కాకపోతే దీంట్లో హీరో మా సినిమాలో జీరో. వాడి దగ్గర ఏం లేదు, రూపాయి లేదు, వాడెవడో పేరు తెలియదు, ఊరు తెలియదు. కానీ ఆ సినిమాలో కోటీశ్వరుడుగా లోపల దిగుతాడు. ఆ ట్రీట్మెంట్ వేరుంటుంది, ఈ ట్రీట్మెంట్ వేరుంటుంది. నేను ఒక సినిమా డైరెక్టర్ లాగా మీ ముందు కూర్చుంటే ఒక రకంగా ఉంటుంది, బయట ఏదో కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి వచ్చి ఇక్కడ కూర్చుంటే మీకు వేరే ఉంటుంది. రెండు ఒకటి ఉండవు. అలాగే ఏ సీన్కి ఏ కథకి ఆ కథ చాలా డిఫరెంట్ గానే ఉంటుందండి. సారూప్యం ఎక్కడ వచ్చింది అంటే, హీరో మన రాజ్ తరుణ్ బాడీ లాంగ్వేజ్ లో ఆయన విపరీతమైన మహేష్ బాబు గారి అభిమాని. ఆయన పరిగెట్టడం కానివ్వండి, అలా చూడటం కానివ్వండి, కొన్ని మనకు మహేష్ బాబుని చూసేస్తున్న అనుకోకుండా అలాంటి భావన కలగటం. కొన్ని సాంగ్స్ లో ఆ నీళ్ళలోకి అడుగు పెట్టే షార్ట్స్ మా కొరియోగ్రాఫర్ గారు డిజైన్ చేస్తున్నారు. ఎప్పుడైనా ఒక సీన్ చేస్తున్నప్పుడు కానీ, ఒక సాంగ్ చేస్తున్నప్పుడు కానీ, మనం ఏదో ఒక సీన్ నో ఏదో ఒక సాంగ్ నో ఇన్స్పైర్ అవుతుంటాం. యాజ్ డైరెక్టర్ గా కానివ్వండి, కొరియోగ్రాఫర్స్ కానివ్వండి, కెమెరామెన్స్ కానివ్వండి. అది ఇది షార్ట్ బాగుందండి. సో దాని తాలూకు ఒక 2-3%, 5% దాన్ని పోలిన షార్ట్స్ పట్టడం, లేకపోతే దాన్ని పోలిన ఎక్స్ప్రెషన్స్ పట్టడం వల్ల అలా ఉండొచ్చేమో, కానీ ఆ కథకి ఈ కథకి 99.99% సంబంధమే లేని ఇదండి. అయితే ప్లాట్ ఏదైతే ఉంటుందో, ఒక ఉన్న హీరో ఒక పనివాడి లోపలికి ఒక కొత్త ప్రపంచంలోకి ఎలా వచ్చి ప్రేమను ఎలా గెలుచుకొని ఆ ఊరిని ఎలా బాగు చేశాడు అనేది మీకు చెప్పినట్టుగా రాముడు భీముడు దగ్గర నుంచి మొన్న బిచ్చగాడి వరకు. విచిత్రం ఏంటంటే అన్ని సూపర్ డూపర్ హిట్స్. సో మీది కూడా అలానే హిట్ కొట్టింది. సో స్టోరీ కొంచెం రొటీన్ అనిపించిన, డైరెక్షన్ అయితే మొత్తం మూవీ అంతా చాలా కొత్తగా చూపించారు. సో ఆయన ఏంటంటే మహర్షిలో రాజ్ తరుణ్ ఇప్పుడు ఫ్లైట్ దిగారు కదా ఈ మూవీలో,
సేమ్ మహర్షిలో కూడా మహేష్ బాబు, అవును. అదొక్క సీన్ అయితే కాపీ పేస్ట్ చేసినట్టే అనిపించింది. అదే మీకు ఇందాక చెప్తున్నట్టుగా ఇప్పుడు ఒక డబ్బున్న హీరో ఫ్లైట్ దిగాలి, ఉమ్, మహర్షి అనే సినిమాలో చూపించేశారు. ఇప్పుడు మేము కొత్తగా చూపించాలి, ఫ్లైట్ నుంచి 2 కాళ్ళు ఎత్తి దూకలేడు అతను, అలానే స్లో మోషన్ లో దిగాలి, ఇట్లా తిరిగి చూడాలి. మీరు అలాంటి సీన్స్ తెలుగు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇండియన్ ఫిల్మే కాదు, మీరు ప్రపంచంలో ఏ సినిమాలోంచి ఏ హీరో ఫ్లైట్ దిగే షాట్స్ తీసుకున్నా అలా ఫస్ట్ తల బయటకు వస్తుంది, అలా స్లో మోషన్ లో చూస్తాడు, ఇలా మెట్లు దిగి వస్తుంటాడు, 2-3 కాళ్ళు కట్టేస్తుంది. అంత తప్ప ఆటోలో నుంచి దిగినట్టు తిక్కకూడదు ఫ్లైట్ లోంచి కదా. అంతే. ప్రపంచంలో ఎవరు దిగినా ఒక హీరో ఫ్లైట్ లోంచి అలానే దిగాలి. ఇంకో 25 ఏళ్ల తర్వాత కూడా ఫ్లైట్ లోంచి ఎవరైనా ముందు తల బయటకు వచ్చి చేస్తారు, ముందు కాళ్ళు చేతులు బయటకు వచ్చి తర్వాత తలలు రాదు. ఉమ్, సో దానివల్ల మనకి అలా మ్యాచ్ అనేది ఉంటుంది కానండి. దట్స్ క్వైట్ కామన్ ఫినామినా టు మేక్ అ ఫిల్మ్, టు మేక్ ఎ షార్ట్ యాక్చువల్లీ. సో దానికేను మిగతా సినిమాకి దాన్ని మనం మ్యాచ్ చేయలేము. ఏ సినిమాలో అయినా హీరో ఫ్లైట్ అలానే దిగాలి. సో యాక్టింగ్ వైజ్ తీసుకుంటే రాజ్ తరుణ్ ది బాగుంది. ఎప్పుడు చూసినా లవ్ స్టోరీస్, ఇలా ఫ్యామిలీ ఓరియంటెడ్ తీసిన రాజ్ తరుణ్ సడన్ గా ఒక కంపెనీ సీఈఓ వచ్చి రైతులు అని అంటే ఈ క్యారెక్టర్ రాజ్ తరుణ్ కి సెట్ అవ్వలేదు, ఇదే మూవీకి మైనస్ అయింది అని అన్నారు. మీ దాకా వచ్చిందా ఇది? మూవీకి మైనస్ రాజ్ తరుణ్ కాకుండా ఇంకొకరిని పెట్టాల్సి ఉండే, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ యాటిట్యూడ్ హీరోకి సెట్ అవ్వలేదు ఇందులో అని అలా అయితే ఒక 100 సినిమాలు ఒక హీరో ఒకే కట్ చేయాలి, ఒక 100 సినిమాలు ఒక డైరెక్టర్ ఒకే కట్ చేయాలి. ఎప్పుడైనా సరే కొత్తదనం కోరుకోవాలండి, కొత్తదనంలోకి వెళ్ళాలి. రాజ్ తరుణ్ ఎంతసేపు ఒక అమ్మాయి వెనక పడతా చూస్తాం, ఒక 100 సినిమాలు చూస్తాం, అట్లానే బోర్ కొట్టేస్తుంది కదా. రాజ్ తరుణ్ అనేవాడిని ఒక నెక్స్ట్ లెవెల్ లో చూడాలని కోరుకుంటాం, ఎవరైనా కోరుకుంటాం. ఫస్ట్ ఫిల్మ్ నేను ఒకటి చేశాను, 2వ సినిమాకి కొత్త మార్చాలని చూసుకుంటాను నేను, 3వ సినిమాకి మారాలని కోరుకుంటాను. ఇప్పుడు మీ డ్రెస్ స్టైల్ 10 ఏళ్ల క్రితం కాలేజీలో ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు చూడండి మీరు అంత మంచిగా మారిపోయి, 10 ఏళ్ళ తర్వాత ఇంకా పాలిష్ అవుతారు. ఫిల్మ్లు కానివ్వండి, కథ కానివ్వండి, కథనం కానివ్వండి, మనం నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తా ఉండాలి. రాజ్ తరుణ్ మైనస్ అయ్యాడు ఈ కథకి అంటే హూ విల్ టెల్, హూ విల్ ప్లస్? ఇతనైతే ప్లస్ ఉండేవాడని ఎవరు చెప్పగలుగుతారు? సపోజ్ మీరు ఒక పెద్ద హీరో చెప్పారనుకున్నాను, ఆ పెద్ద హీరోది ఫ్లాప్లు లేవా? అది ఇట్స్ నాట్ అబౌట్ హూ సూట్స్ ఆర్ హూ డజంట్ అండి, ఇట్స్ అబౌట్ హౌ కన్విన్సింగ్లీ వి పోర్ట్రే. మనం ఇతన్ని ఎంత కన్విన్సింగ్ గా ఈ పాత్రలోకి మనం తీసుకెళ్ళగలిగాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కథ చెప్పినప్పుడు రాజ్ తరుణ్ గారు కూడా ఇదే క్వశ్చన్ వేశారు, సార్ నాకు ఇది ఇప్పుడు దాకా చేసిన దానికన్నా హెవీగా ఉంది కదా, కొంచెం పెద్దగా ఉంది కదా, పెద్ద హీరోలు చేసేలాగా అన్నప్పుడు కూడా నేను ఐ టోల్డ్ హిమ్, యా వై డోంట్ యూ, మీరు ఒక 20 సినిమాలు చేసేసారు, ఇంకా ఎప్పుడు అక్కడ మిమ్మల్ని ఇష్టపడే జనాలు చాలా మంది ఉన్నారు, మీ అభిమానులు ఉన్నారు, ఇండస్ట్రీలో కూడా అతనంటే చాలా ఇష్టమైన వాళ్ళు, అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ ఒక నెక్స్ట్ స్టెప్ లో కోరుకుంటాం కదా. సో అన్నప్పుడు ఆయన కన్విన్స్ అయ్యారు, ఆయన మనం బాగా చేయొచ్చు అనిపించింది. ఇప్పుడు మీరు వేరే హీరోలను చూసుకుంటే, ఇప్పుడు ప్రభాస్ గారిని కానివ్వండి, లేకపోతే నాని గారిని కానివ్వండి, స్టార్టింగ్ లో ఫిల్మ్స్ ఎలా ఉన్నాయి, చాలా 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 నార్మల్ గా ఒక హీరో, ఒక విలన్, ఒక రివెంజ్ అలా. ఇప్పుడు చూడ ఎంత పరిణితి చెందుతా, ఎంత పాన్ ఇండియాలోంచి మనం ఇప్పుడు వరల్డ్ ఫిల్మ్ లోకి వెళ్ళిపోయాం. అదేంటి మనం ప్రభాస్ గారిని అలా చూడం కదా అని కాదు, వీ జస్ట్ హ్యావ్ టు ఇవాల్వ్ యూనో. సో కాబట్టి రాజ్ తరుణ్ కి ఇది ఒక నెక్స్ట్ లెవెల్, ఒక నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తే బాగుంటుంది. ఎందుకు, బాగా తెలిసిన ఫేస్, ఒక కొత్త వాడిని తీసుకొచ్చి మనం అలా చూపిస్తే, బాంబింగ్ అండ్ ఫిల్మ్స్ చాలా ఉన్నాయి, కొత్త వాడు వచ్చేసి వాడు ఒక 1000 మందిని కొట్టేస్తా, ప్రపంచాన్ని తలకిందులు చేస్తా ఉంటే జనాలు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ బాగా తెలిసిన నటుడు రాజ్ తరుణ్, ఇంట్లో మనిషిలాగా ఉంటాడు. అలాంటి వ్యక్తి మనం ఈ సినిమాలో ఏం అద్భుతాలు చూపించలేదు, అతను వెళ్ళి ప్రపంచాన్ని కాపాడట్లేదు, అతను వెళ్ళి ఏ దీవిలోకి దూకి ఒక మణిని తీసుకొచ్చి ఎవరో చిలక లోపల నుంచి తీసేవాళ్ళు, అలాంటి ఫీల్ కాదు. నార్మల్ గా నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఒక పెద్ద కంపెనీ కాబోయే సీఈఓ దాని బైలాస్ లో ఉన్న కండిషన్ ని అనుసరించి, లేదు నేను చేస్తాను, నేను ధర్మం తప్పకుండా నువ్వు వెళ్ళి ఎలా చేసుకొని వచ్చాడు అనేది కథ. సో ఎక్కడ అతను లైన్ క్రాస్ చేయలేదు, క్రాస్ చేయకుండా ఆ కథ మీద అర్థం చేసుకుని అతను ఉన్నాడు. మేము కూడా ఇలాంటి కథకి రాజ్ తరుణ్ గారితో పాటుగా మిగతా పాత్రలు ఎవరైతే చాలా బాగుంటుందని, మురళీ శర్మ గారిని ఒక ఫాదర్ క్యారెక్టర్ లో ఫెంటాస్టిక్ యాక్టర్ అండి. తర్వాత రమ్యకృష్ణ గారు కానివ్వండి కాంబినేషన్స్ లో, ప్రకాష్ రాజ్ గారు క్లైమాక్స్ లో వచ్చే, అసలు ప్రకాష్ రాజ్ ఉన్నారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు థియేటర్స్ లో అయితే ప్రకాష్ రాజ్ ఎంట్రీకి షాక్ అయ్యి విజిల్స్ క్లాప్స్ పడి నేను షాక్, అసలు నాకు ఉన్నారని తెలీదు. ఫుల్ హ్యాపీ ఉండే ప్రకాష్ రాజ్ ని చూసిన. ఎగ్జాక్ట్లీ అండి, ఆయన వచ్చిన పాత్ర కూడా ఏదో రావాలంటే కాకుండా ఆ కరెక్ట్ గా అక్కడ వస్తేనే బాగుంటుంది, ఆడియన్స్ అంతా అక్కడ చాలా సంతృప్తి చెందారు. ఎస్, ఆయన చెప్పిన మాటలకు కానివ్వండి, అతనికి ఆ క్యారెక్టర్ చేసిన జస్టిఫికేషన్ కానివ్వండి, ఆడియన్స్ చాలా సంతృప్తిగా, చాలా చాలా ఆనందంగా క్లాప్స్ విజిల్స్ వేసినాయి. అంటే ఆ పాత్ర కోసం ఆ పాత్ర ఎంట్రీ ఎంత
ఆనందాన్ని ఇచ్చిందని చెప్పుకోవాలి. సో అలాగా రమ్యకృష్ణ గారి పాత్ర కానివ్వండి, అందరూ వాళ్ళ పరిధిలో అద్భుతమైన నటన చేసి ఈ ఫిల్మ్ కి ఇంత పెద్ద సక్సెస్ అవడానికి కారణం అందరి యాక్టింగ్, అందరి సపోర్ట్ చాలా కారణమైంది. ఫైనల్ ట్విస్ట్ ప్రకాష్ రాజ్ తో అదిరిపోయింది అసలు. సో ప్రకాష్ రాజ్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? ప్రకాష్ రాజ్ గారితో ఎక్స్పీరియన్స్ అంటే అసలు కథలో రాసుకున్నప్పుడు ఈ రఘురామ్ అనే పాత్రను రాసుకున్నప్పుడు మాకు తెలిసి ఈ పాత్ర ఒక ఎక్స్ట్రా టెరస్ట్రియల్ సెటప్ ప్లాన్, ఒక అద్భుతమైన మనిషి కావాలి ఇది ఇంకా. సో ఎవరు ఆలోచించుకుంటున్నప్పుడు మా ప్రొడ్యూసర్స్ గారితో మేము డిసైడ్ చేసినప్పుడు ద బెస్ట్ మ్యాన్ వెళదాం అనిపించేసింది. సో మనకందరికి భారతదేశం అంతా తెలిసిన నటుడు, చాలా టాలెంటెడ్ ప్రకాష్ రాజ్ గారు అని తెలుసు. మేము ఆయన అప్రోచ్ అవడం 1 month నుంచి ఆయన్ని బతిలాటం, సరే కథ వినండి చూడండి, చాలా బిజీ అండి ఆయన. ఈ సిచ్యువేషన్ లో ఆయన కథ పంపించి ఆయన ఎప్పుడైతే ఒప్పుకునేదాకా ఒక టెన్షన్, ఒప్పుకున్న తర్వాత ఇంకో టెన్షన్. ఆయన సెట్ మీదకి వస్తాడు, నేనేమో ఇంత చిన్న డైరెక్టర్ని ఇంత పెద్ద సెటప్ ఎలా చేస్తారని చాలా భయం వేస్తుంది నాకు. సో ఆయన క్యారవాన్ లోకి వెళ్ళడానికి ఫస్ట్ టైం సెట్ లోకి వచ్చినప్పుడు ఆయన క్యారవాన్ లో ఉన్నారు. ఆయన క్యారవాన్ లోకి వెళ్ళడానికే నాకు కాళ్ళు వణికిపోతా ఉన్నాయి. సో మా కో డైరెక్టర్ గారు అని ఈజ్ వెరీ సీనియర్ అండి, ఆయన రమేష్ గారు అని. ఆయన ఏం లేదండి, ఈజ్ వెరీ చాలా కన్వీనియంట్ ఉంటారు, మీరేం టెన్షన్ పడతారని చెప్పి ఆయన నా చేపట్టుకొని క్యారవాన్ లోకి తీసుకెళ్లిన తర్వాత దూరం నుంచి ఆయన క్యారవాన్ లోనే షేవింగ్ చేసుకుంటా ఉన్నారు. అలా చూశారు. ఆయన చూడటంతోనే కొంచెం టెన్షన్ పడుతున్నాడని ఆయనకు అర్థమైపోయింది. అర్థమైపోగానే ఆయన ఒక్క 10 సెకండ్లు చూసి ఆయన ఒక జోక్, ఆయన జోక్స్ ఒక జోక్ వేసేయడంతో అందరం క్యారవాన్ అందరూ నవ్వేశాం. ఆయన హీ మేడ్ ద సిచ్యువేషన్ వెరీ లైట్ అండి. వన్ ఆఫ్ ద టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఐ హావ్ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్ అండి. తెలుగు నటుడు కాకపోయినప్పటికీ, తెలుగు మదర్ టంగ్ కాకపోయినప్పటికీ, తెలుగు భాష మీద, తెలుగు పదాల మీద, ఉచ్చారణ మీద, ఆ భావం మీద ఎంత గొప్ప పట్టుందంటే ఆయనకి, నేను ఆశ్చర్యపోయానండి. సో ఆయన ఎప్పుడైతే ఆయన సెట్లోకి రాగానే ఆ మొత్తానికి ఒక రకమైన ఒక ఆరా వచ్చేసింది. ఆయన సీన్ లోకి రాగానే పెద్ద బోర్డు రూమ్, ఆయన డోర్ తీసుకుని స్లో మోషన్ లో వచ్చి ఆయన గొంతు కంగుమని వినపడగానే మొత్తం అందరి ఎక్స్ప్రెషన్స్ మొత్తం మారిపోయినాయి. హి వాజ్ సో సపోర్టివ్ అండి. అసలు 1% కాకపోతే 1% కూడా నేను భారతదేశం గర్వించదగ్గర నటుడిని, వీడెవడో చిన్న డైరెక్టర్, వీడికి నేనంటే ఏంటో అనేది ఏమాత్రం లేని మనిషి అండి. ఇంకా చెప్పాలంటే నేను ఒక రకంగా ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్ కూడా ఉంది దాంట్లో. అయినా కూడా ఆయన ఏమాత్రం అంటే సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు ఏ డైరెక్టర్, ఏ యాక్టర్ కైనా మనం ఈరోజు చేయబోయే సీన్ ఇచ్చేస్తాం, మనం ముందిస్తాం. సో ఆయన ముందు రోజు పంపించేసాము, ఆయన డైలాగ్స్ అన్ని చూసుకున్నారు. తర్వాత ఆయన చెప్పారు డైలాగులు బాగున్నాయని చెప్పారు. సరే సాధారణంగా ఎవరైనా చెప్తారు. సరే సీన్ లోకి వచ్చిన తర్వాత షూటింగ్ జరుగుతూ ఉంది. ఆయన ఫస్ట్ ఒక డైలాగ్ స్టార్ట్ చేశారు. ఇన్నేళ్ళకి వచ్చానని ఆశ్చర్యపోతున్నారా అనే డైలాగ్ ఒక షార్ట్ అయిపోయిన తర్వాత మిగతా డైలాగులోకి నేను ఒకసారి చూసుకుంటున్నప్పుడు మధ్యలో ఏదన్నా ఒక భగవద్గీతలో ఒక శ్లోకం ఏదన్నా ఈ టైంలో చెప్తే బాగుంటుందేమో నాకు బాగా అనిపిస్తా ఉంది. కానీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, కొద్దిసేపట్లో మిగతా సీన్స్ అయిపోతా ఉంటే ఇప్పుడు ఒక భగవద్గీతలో శ్లోకాన్ని తీసుకొచ్చి ఆ మధ్యలో ఇరికిచ్చి ఆయన తీసుకెళ్ళి శ్లోకం పెట్టానండి, ఇప్పుడు మీరు చెప్పండి అంటే అసలు అది ఒక రకంగా చెప్పాలంటే అది డేర్, అది అంత. కాకపోతే ఆయన మేము మాట్లాడుకుంటాం, ఎట్లయితే బాగుంటుంది సార్ మీరు చెప్పండి, అందరూ మేము చెప్పం మీరే చెప్పాలి యాజ్ ఎ డైరెక్టర్గా అంటా ఉన్నారు. ఆయన గమనించిన తర్వాత నేను ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నప్పుడు, అంతా ఓకేనా, ఇది మీకు అంతా ఓకే కదా, ఏ ఇబ్బంది లేదు అంటే నేను చెప్పాను సార్, ఇది నాకు చిన్న ఒక శ్లోకం అనుకున్నాను సార్, అది మళ్ళీ ఇబ్బంది అవుద్దాము అన్నట్టు. ఏంటో శ్లోకం అనగానే ఫట్ మన వెంటనే రెడీ చేసి పెట్టుకొని ఆయనకి ఇవ్వడం జరిగింది. నేను ఎంఏ తెలుగు లిటరేచర్ అండి. నాకే ఒక 10 సార్లు పలికితే కానీ ఏదైతే శ్లోకం ఉంటుందో అది ప్రాపర్గా రాలేదు. ఆయనకు ఒక్కసారి 2-3 సార్లు చూసుకొని ఆయన చదువుతున్నప్పుడే చాలా కరెక్ట్ గా ప్రొనౌన్సియేషన్ తో ఆయన తెలుగు చదువుతుంటే మెంటల్ ఎక్కిపోయింది. అసలు బాబు ఏంటి మనిషి అనిపించింది. సో దాన్ని కనీసం బట్టి పట్టాలి, ఆయన ప్రాంప్టింగ్ ఉండదు, ఆయన చూసుకొని చెప్పుడు ఉండదు. ఒకసారి చూసారంటే ఇంకా పక్కన పాడేస్తారు, ఇంకా ఆ రోజు సీన్ అంతా అట్లా వెళ్ళిపోతా ఉంటారు. సో ఇప్పుడు ఇది ఏమైందో ఆయన ఎలా తీసుకుంటారో అనుకున్నాం. కానీ సార్ చేద్దామన్నారు. ఆయన యాక్షన్ చెప్పాము, అలా నడుస్తూనే శ్లోకం అద్భుతంగా శ్లోకం చెప్పేయటం ఒక 3-4 సార్లు చూసుకుని అంత పెద్ద శ్లోకం చెప్పేవాడు. కానీ అసలు షాక్ లో అసలు నేను ఆ రోజు కళా నిజం అన్నంత వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ అండి. ఆ రోజు రమ్యకృష్ణ గారు, ప్రకాష్ రాజ్ గారు, మురళీ శర్మ గారు, హీరో గారు, ఇంతమంది కాంబినేషన్ ని సెటప్ చేసుకుని, అనంత్ గారు ఉన్నారు, రాజ్బాబు గారు బ్రదర్ ఉన్నారు, తర్వాత సమీర్ ఉన్నారు, మళ్ళీ తర్వాత చాలా మంది ఆర్టిస్టులు ఇంకో 10 మంది దాకా ఉన్నారు. మొత్తం ఒక 25-30 మంది కలిపి చేస్తున్న సీను అసలు బ్యూటిఫుల్ అండ్ one of the talented artists India have ever produced.
సో ప్రకాష్ రాజ్ గారు మూవీ రిలీజ్ అయిన తర్వాత ఏమైనా కాల్ చేశారా మీకు? ఆయన మెసేజ్ చేశారండి, కంగ్రాచులేషన్స్ అని. ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ దట్ యాక్చువల్లీ.